ఫంకీ టీజర్ చూశాను. ఇది బాగుందా, బాలేదా, అద్భుతమా, మహా అద్భుతమా అనేది పక్కన పెడితే ఫస్ట్ విశ్వక్ బ్రో గురించి మాట్లాడుకుందాం. సో ఈ మధ్యకాలంలో ఈయన చాలా సినిమాలు చేశాడు, ఊరు పేరు లేనివి. అవి ఎప్పుడు అవుతున్నాయో కూడా మనకు తెలియదు. ఒక స్టేజ్లో ఈయన సినిమా కాదు, టీజర్ ట్రైలర్ వస్తుందన్నా కూడా వణుకు పుట్టేది, అంత భయపెట్టినారు. చాలా రోజుల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మన విశ్వక్ బ్రో కొంచెం డీసెంట్గా రిఫ్రెషింగ్ అయితే కనపడినాడు. ఇది అద్భుతం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందులో హీరో డైరెక్టర్, హీరోయిన్ ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరి మధ్యన జరిగే డ్రామానే స్టోరీ అనుకుంటున్నా. ఈ టీజర్ అంతా చూసిన తర్వాత నాకు ఒక ధర్మ సందేహం అయితే కలిగింది. ఏంటంటే ఇది కామెడీ సినిమానా లేకపోతే సీరియస్ సినిమానా అని. ఎందుకంటే టీజర్లో విశ్వక్ బ్రో స్కూల్లో ఒక డైలాగ్ చెప్తున్నాడు చాలా సీరియస్గా. ఈ డైలాగ్ అంతా విన్న తర్వాత ఇది పంచ్ డైలాగే, మరేంటి ఇలా చెప్పాడు అని అయితే అనిపించింది. సో ఈయన చెప్పడం వల్ల అలా అనిపించిందా లేకపోతే డైలాగే అలా ఉందా అయితే నాకు అర్థం కాలేదు. ఈ పంచే కాదు, ఏ పంచులు పేర్లేదు. నరేష్ హీరో మధ్య బావగారికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అది ఓకే. లాస్ట్ లో కూడా హీరోయిన్ మురళీ గౌడ్ వీళ్ళిద్దరి మధ్య ఆయన డమ్కి సినిమా గురించి మాట్లాడుతుంటే ఈమె ఫంకీ సినిమా గురించి మాట్లాడుతుంది. ఈ రెండు కొంచెం పర్లేదు, ఇవి కూడా అద్భుతమని ఏం కాదు, కొత్తవి కూడా కాదు, ఆల్రెడీ మనం చూసినట్టే. బట్ ఈ టీజర్ లో ఈ రెండు ఫైన్. ఒక డైలాగ్ ఉంది, కాకతీయ నుంచి ఫ్రై, సుబ్బయ్య నుంచి పప్పు అని. బ్రో వాట్ ఈస్ దిస్ బ్రో? జాతిరత్నాల టైంలో అంటే ఆ కర్రీస్ది అది మంచిగా పేలింది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సేమ్ మళ్ళీ అదేనా అన్నది? బ్రో వాట్స్ హ్యాపెనింగ్ బ్రో, ప్లీజ్ బ్రో. జబర్దస్త్ స్కిట్సే ఫార్ బెటర్ అనిపించింది. ఇన్స్టాగ్రామ్ ఆన్లైనర్లు కూడా బాగున్నాయి. ఈ టీజర్లో అనుదీప్ మార్క్ అయితే ఖచ్చితంగా కనపడింది, మన విశ్వక్ బ్రో మార్క్ అయితే కనిపించలేదు. ఒకవేళ విశ్వక్ బ్రో మార్క్ అయితే ఉండింటే ఆ ఊహే భయంకరం, భయానకం. సినిమా కూడా అట్లీస్ట్ అనుదీప్ మార్క్ ఉంటే థియేటర్లో కూర్చోగలం, లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఇంకా క్రూ గురించి, కామెడీ సినిమా కదా, వాళ్ళ గురించి మాట్లాడడానికి పెద్దగా ఏముంటుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. టీజర్ చూసి మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.